సంక్రాంతి అనగానే ఇంకా 11 నెలలుంది. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం అని ప్రేక్షకులు అనుకున్నా హీరోలు అనుకోవడం లేదు. పైగా ఈ ఏడాది సంక్రాంతికి 5 చిత్రాలు విడుదలైతే అన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. అందుకే తెలుగు హీరోలు ఇప్పటికే సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వచ్చే పొంగల్కు టాలీవుడ్ టాప్ 4 సీనియర్ హీరోస్ రంగంలోకి దిగబోతున్నారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. సంక్రాంతి అనగానే ఇద్దరు సీనియర్ హీరోలు, ఇద్దరు యంగ్ హీరోలు, ఒక పాన్ ఇండియా స్టార్ రంగంలోకి దిగడం ఇప్పటి వరకు ఆడియన్స్ చూస్తూ వచ్చారు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు ఫెంటాస్టిక్ 4. వచ్చే పొంగల్కు చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున నలుగురు కూడా రంగంలోకి దిగబోతున్నారట. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. పండక్కి నలుగురు అగ్ర హీరోలు ఒకేసారి తలపడడం అంటే చిన్న విషయం కాదు. దశాబ్దాల తరువాత తెలుగు సినీ పరిశ్రమ మళ్లీ ఈ నలుగురి మధ్య ఫైట్ ను చూసేందుకు సిద్ధమవుతోంది. బాబీ దర్శకత్వంలో చిరు నటించే చిత్రం, గోపీచంద్ మలినేని మేకింగ్ లో బాలయ్య నటించే సినిమా, ఇక రావిపూడితో విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం, కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించే వాసివాడి తసాదియా అన్నీ కూడా పొంగల్కు రెడీ అవుతున్నాయి. వీరితో పాటు పోటీ పడేందుకు శర్వానంద్, తేజ సజ్జా కూడా సిద్ధమవుతున్నారని సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కే కామెడీ ఎంటర్టైనర్ తో శర్వానంద్ మరోసారి సంక్రాంతికి తిరిగొస్తున్నట్లు తెలిపాడు. ఇక మిరాయి తర్వాత తేజ సజ్జా జాంబిరెడ్డి సీక్వెల్ తో తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.